కొంతమంది ఆడపిల్లల పరిస్థితి అంతే ఉంటుంది. వాళ్ళ ఘోష అరణ్య ఘోష, కనీసం చెప్తే వినేవాళ్ళు కూడా ఉండరు. అసహించుకుంటారు, ఏసడించుకుంటారు, తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎలా ఏడుస్తారో తెలుసా? బాధను బట్టి ఏడరు. ఈ బాధ చెప్పుకునే దిక్కు లేదే అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నీకు ఒక ఆలోచన చెప్తాను. మనుషులకు దయ కలగదు, మనుషులకు కనికరం కలగదు. కాస్త కూస్తో దయగలిగి కనికరం కలిగి ఒక పూట విన్నా మరో పూట ఏసడించుకుంటారు తప్ప నేను అర్థం చేసుకోలేదు. కానీ నిన్ను అర్థం చేసుకొని నీకు న్యాయం తీర్చేవాడు నా ప్రభు. నీ పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పొచ్చు. నువ్వు దేవా నేను ఎరుగుదునా, నాకు తెలుసా, దేవా నేను చేశానా అన్యాయంగా నా మీద ఎలాగా, ఈ విషయమే కాదు ఏదైనా నువ్వు ఆయన ముందు కూర్చోవచ్చు, ఆయన వైపు కళ్ళు తెరవచ్చు, కన్నీళ్లతో ఆయనకి విషయం చెప్పొచ్చు. 10 మంది దగ్గరికి 10 సార్లు వెళ్ళి నీ సమస్య 10 సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే, 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందికి 10 సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే, ఆ 10 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళు.